టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన పెద్ద సినిమాల నిర్మాతల టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచి పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇల్లు, ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న మూవీలో నిర్మించారు. ఈ రెండు మూవీలు కూడా సంక్రాంతి పండుగకు విడుదలై భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టాయి. మరోవైపు పుష్ప 2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సంస్థ అధినేత నవీన్, సీఈఓ చెర్రీ నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థ పైన కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పండుగ సందర్భంగా విడుదలైన మూవీలను నిర్మించిన సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ లో ఈ ఐటీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. 50 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు ఈ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలతో పాటు మ్యాంగో ఆఫీసెస్ తో పాటు ఈ పుష్ప 2 ఈ సంక్రాంతికి వస్తా ఉన్నాం గేమ్ చేంజర్ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఈ సినిమాకు సంబంధించి ఎవరికైతే వాటాలు ఉన్నాయో దిల్ రాజుకు సంబంధించినటువంటి బినామీలు, బంధువులు, వారి సన్నిహితుల ఇళ్లలో కూడా ఉదయం నుంచి 50 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల ఈ సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సందర్భంగా చిత్ర యూనిటే కొన్ని సందర్భాల్లో ఏకంగా మేము పెట్టినటువంటి పెట్టుబడి ఇది, దాంట్లో వచ్చినటువంటి ఆదాయం ఇదే అంటూ కూడా 200 కోట్లు 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం, సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ కూడా చిత్ర యూనిటే ఈ విషయాన్ని పదే పదే మీడియా సమావేశాల్లో తెలియజేయడంపై మాత్రం ఐటీ దృష్టి పెట్టింది. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్ ఎంత, మీ పెట్టుబడి ఎంత, ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, దాంతోపాటు గేమ్ చేంజర్ సినిమా నాడు మీరు 200 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా పెట్టారంటూ కూడా గతంలో మీడియా సమావేశంలో అనౌన్స్ చేశారు. ఈ 200 కోట్ల ఆదాయం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సమకూర్చారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, ఈ బ్యానర్ మీద ఎవరెవరు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఐటీ పరిధిలో కడుతున్నారా లేదా, వీళ్ళ వ్యాపారం ఏంటి, వీరికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి, వీటన్నిటిపై కూడా లెక్కలు తేల్చేందుకే ఐటీ అధికారులు 50 బృందాలుగా వీడిపోయి ఈరోజు ఇక్కడికి చేరుకొని సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఇంట్లో ఉన్నటువంటి ఐటీ అధికారుల సోదాలు చూస్తూ ఉన్నాం. ఇది దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో 4 ఇన్నోవా వాహనాల్లో వచ్చినటువంటి ఐటీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి కంటిన్యూగా ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఉజ్జాస్ పేరుతో 1115 పేరుతో ఉన్నటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇల్లు ప్రస్తుతం ఐటీ అధికారులు కొనసాగిస్తున్నటువంటి రైడ్స్, దీంట్లోనే అధికారులు ఉదయం నుంచి కూడా రైడ్స్ సాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బయట కనిపిస్తున్నటువంటి 4 వాహనాలు ఐటీ అధికారులకు చెందినటువంటి వాహనాలు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ 4 వాహనాలను వచ్చినటువంటి అధికారులు గేట్ లోపలికి వెళ్లి బయట నుంచి వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకుండా, లోపలి నుంచి వ్యక్తులు బయటికి రాకుండా, ఏ ఒక్క ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా, దిల్ రాజు ఎక్కువగా డబ్బుల ట్రాన్సాక్షన్స్ అంతా కూడా, రికార్డ్స్ అంతా కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఇక్కడే అవన్నీ కూడా భద్రపరుస్తాడు అంటూ కూడా మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో విడివిడిగా ఐటీ సోదాలు కాగా, ఇటు సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డ్స్, డబ్బుల లావాదేవీలన్నీ కూడా దిల్ రాజు ఇక్కడే భద్రపరుస్తాడు, ఇక్కడి నుంచే ఈ ఆపరేషన్స్ అని కొనసాగిస్తాడు. తన కూతురు దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఐటీ విషయంలో కూడా తన కూతురి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది పక్కాగా ఐటీ అధికారులు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి చేరుకొని ఉదయం నుంచి కూడా కంటిన్యూగా సోదాలు సాగిస్తూ ఉన్నారు. 4 ఇన్నోవా వాహనాల్లో ఐటీ అధికారులు ఇక్కడికి చేరుకొని ఆ 4 ఇన్నోవా వాహనాల్లో వారు వచ్చి ఇక్కడికి చేరుకొని వారి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంట్లో నుంచి ఏ ఒక్క ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా, ఏ ఒక్క ఆధారం మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఇక్కడికి చేరుకొని అసలు దిల్ రాజు కూతురు పైన ఈ సినిమాకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైనా ఉన్నాయా, 200 కోట్ల రూపాయలతో గేమ్ చేంజర్ సినిమా నిర్మాణించబోతున్నామంటూ కూడా గతంలోనే దిల్ రాజు ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడము, 200 కోట్లు దిల్ రాజుకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఐటీ పరిధిలోకి వస్తా ఉన్నాయా లేవా, ఈ డబ్బులన్నీ కూడా ఆదాయాన్ని సరిగ్గా సక్రమంగా చెల్లిస్తున్నాడా లేదా అనే ఒక
పూర్తిగా నివృత్తి చేసుకోవడానికి, ఆ క్లారిటీ తీసుకోవడానికే పూర్తి స్థాయిలో ఐటీ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 55 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు గేమ్ చేంజర్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో ఆఫీసర్స్, మిగతా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా చిత్ర యూనిట్ ఇళ్లకు సంబంధించి, కార్యాలయానికి సంబంధించి, చిత్ర యూనిట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మూవీ మేకర్స్ లేదా ఇతర కార్యాలయాల అన్నిటిపై కూడా ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ రైడ్స్ కొనసాగిస్తూ ఉన్నారు. ఐటీ అధికారులు ఎవరు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా, లోపలి నుంచి ఎవరు బయటికి రానికుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేక టీమ్స్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ రైడ్స్ ఈ రోజు రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ సోదాలు ముగిసిన తర్వాత వీళ్ళు పన్ను ఎంత ఎగ్గొట్టారు, ఈ మూవీకి వచ్చినటువంటి ఆదాయాన్ని ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా డబ్బులని ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు, దీని ద్వారా వచ్చినటువంటి లాభాలన్నీ కూడా ఎవరి అకౌంట్కి బదిలీ అవుతా ఉన్నాయి. సినిమాపై పెట్టిన పెట్టుబడుల లాభాలన్నీ కూడా 200 కోట్లు 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటూ కూడా చిత్ర యూనిటే నేరుగా మీడియా సమావేశాల ముందు సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి 200-300 కోట్లు ఎక్కడి నుంచి ఈ అకౌంట్స్కి వచ్చాయి, ఎవరి అకౌంట్స్కి వచ్చాయి, ఇవన్నీ కూడా ఐటీ ప్రాపర్గా కట్ చేస్తున్నారా లేదా, వీళ్ళు పే చేస్తున్నారా లేదా, నెలసరి 6 నెలల పాటు, సంవత్సరం పాటు దిల్ రాజుకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, దాంట్లో అధికంగా చూపిస్తున్నటువంటి ఐటీ వాటా ఎంత, ఈ సినిమాకు సంబంధించి ఎవరెవరు పెట్టుబడిదారులు ఉన్నారు, ఎంత ఈ సినిమాకి ఆదాయం వచ్చింది, అదంతా కూడా ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారా లేదా అంటూ కూడా ప్రత్యేకంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత పెట్టుబడి దీనికి పెట్టారు, ఈ పెట్టుబడి పెట్టేటువంటి క్రమంలో ఐటీ సక్రమంగా చూయించారా లేదా, ఇప్పటి వరకు దిల్ రాజు ఉన్నటువంటి వాటాలకు సంబంధించి, రెవెన్యూకి సంబంధించి అతను సక్రమంగా ఈ ఐటీ చెల్లింపులు కొనసాగిస్తున్నాడా లేదు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలని ఆరా తీస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి లాకర్లు, లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్, దిల్ రాజుకు సంబంధించినటువంటి అకౌంట్స్, తను సీఏ మెయింటైన్ చేస్తున్నటువంటి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ గ్రాడ్జెట్స్, తన మొబైల్స్ అన్ని కూడా స్వాధీనపరచుకొని ఒక్కటొక్కటిగా ఐటీ అధికారులు అందరూ కూడా వరుసగా పెట్టి వీటిపై విచారణ చేపడతా ఉన్నారు. ఈ సినిమా, ఈ 2 సినిమాలు, దాంతోపాటు 3 తన ప్రొడక్షన్స్ పైన వస్తున్నటువంటి డాకు మహారాజ్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్లోనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 3 సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఆదాయం అంతా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, అక్కడి నుంచి మీకెలా ఈ షేర్ అయింది, ఇదంతా మీరు ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా ఎలా ఈ డబ్బులంతా కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు, మీ నెలసరి సంవత్సరం పాటు ఐటీ ఆదాయం ఎంత, ఇప్పటి వరకు ఈ పన్నులు ఎందుకు పే చేయలేకపోయారు, ఈ డబ్బులన్నీ కూడా ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా ఇవన్నీ ఇల్లీగల్గా ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు అనే దానిపై కూడా దిల్ రాజుని నేరుగా తన కూతురు హన్సితారెడ్డిని ఐటీ అధికారులు క్వశ్చన్ చేస్తూ వారు ఇచ్చేటువంటి వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ రైడ్స్ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు దిల్ రాజు ఎన్ని అక్రమంగా డబ్బులు కూడబెట్టాడు, ఎంత పన్ను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశాడు, ఈ 3 సినిమాలకు సంబంధించి తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఐటీ పరిధిలోకి రాకుండా ఎంత డబ్బుని ఇతను ఈ అకౌంట్స్ ద్వారా మేనేజ్ చేశాడు అనే ఒక పూర్తి వివరాలు కూడా ఐటీ అధికారులు బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. లేదా మీడియా నోటు ద్వారా దిల్ రాజు ఇప్పటి వరకు అక్రమంగా కూడబెట్టినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఐటీ అధికారులు మళ్ళీ కాసేపట్లో ఈ రైడ్స్ ముగిసిన తర్వాత వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే రవితేజ, దిల్ రాజుతో పాటు ఇతర బ్యానర్ల మీద కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఒకేసారి మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక బ్యానర్స్ మీద ఐటీ దాడులను ఏ రకంగా చూసుకోవచ్చు? మైత్రి మూవీ మేకర్స్ కూడా పెట్టినటువంటి పెట్టుబడులు, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయంపై కూడా ఐటీ ఫోకస్ చేసింది. పుష్ప 2 సినిమా బడ్జెట్ ఒక రకంగా ఉంటే దానికి వచ్చినటువంటి ఆదాయం డబుల్ త్రిబుల్ కి మించి ఆదాయం వచ్చింది. ఇదంతా కూడా ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా వారులే ఆ డబ్బులనంతా కూడా వాటాల కింద షేర్లు వేసుకొని అకౌంట్లకు బదలాయించారు అనే దానిపై కూడా ఐటీకి స్పెసిఫిక్ గా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి మైత్రి మూవీ మేకర్స్, దాంట్లో పార్ట్ అయినటువంటి మ్యాంగో పిక్చర్స్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్, డాకు మహారాజ్, ఈ 3 సినిమాలకు కూడా 2 సినిమాలకు నిర్మాత దిల్ రాజు కాగా డాకు మహారాజ్ కి మాత్రం ఇతను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఈ 3 సినిమాలు దిల్ రాజు నుంచి ఆపరేట్ అవుతా ఉంటాయి. దిల్ రాజు అనుమతిస్తేనే ఈ సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కానీ, స్పెషల్ షోలు కానీ, బెనిఫిట్ షోలు కానీ, కలెక్షన్స్ కానీ అన్ని కూడా దిల్ రాజు అకౌంట్కే చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 సినిమాల విడివిడిగా ఒక్కొక్క సినిమాకు బడ్జెట్ ఎంత, 200 కోట్ల రూపాయలు గేమ్ చేంజర్ పెట్టి తీశానని ప్రచారం జరుగుతూ ఉంది. 200 కోట్ల ఆదాయం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, మీ నెలసరి సంవత్సరం పాటు 6 నెలల పాటు ఆదాయం ఎంత, దాని తగ్గట్టుగా
ఇప్పుడు దిల్ రాజు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. తన కూతురు కూడా ఆ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా ఐటీ అధికారుల ముందు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 200 కోట్ల సినిమా ఒక సంవత్సరంలో పెట్టుబడి అంతా గేమ్ చేంజర్ సినిమా కోసం ఇతర దిల్ రాజు బ్యానర్ పైన వచ్చినటువంటి సినిమాల్లో లెక్కెంత, ప్రతి సినిమాకు మీరు పెడుతున్నటువంటి డిపాజిట్, మీకు వచ్చేటువంటి రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సినిమాలలో ఈ పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఈ 200 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు తెరితే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 10-15 రోజులు కావస్తా ఉంది. దానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత, అదంతా కూడా ఐటీ పరిధికి రాకుండా అకౌంట్స్ ద్వారా ఆ డబ్బులన్నీ కూడా మీరు ప్రాఫిట్ రూపంలో తీసుకొని ఇతర అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టిన దానికంటే కూడా త్రిబుల్ డబ్బులు మీకు వచ్చినాయని అనుమానాలు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడా ఐటీ సక్రమంగా పే చేస్తా ఉన్నారా లేదా, గతంలో నుంచి మీరు ఐటీ చెల్లింపుల విషయంలో అలసత్వం వ్యవహరిస్తా ఉన్నారు, పన్ను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు వచ్చేటువంటి ఆదాయం అంతకు మించి రెట్టింపు ఆదాయం వచ్చినా అదంతా కూడా మీరు మేనేజ్ చేసి చార్టెడ్ అకౌంట్స్ ద్వారా ఆ వివరాలన్నీ బయటికి రాకుండా ఎన్ని రోజుల పాటు మేనేజ్ చేశారనే దానిపై కూడా ఐటీ అధికారులకు స్పెసిఫిక్ గా ఉన్నటువంటి ఇన్పుట్స్, వారికి వచ్చినటువంటి ఫిర్యాదులు, ఇటీవల సినిమాకు వచ్చినటువంటి ఆదాయం పైన దృష్టి పెట్టినటువంటి ఐటీ తప్పనిసరిగా లెక్కలన్నీ కూడా బయటికి తీసేందుకే ఈ రోజు 55 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు ఇక్కడికి చేరుకొని మైత్రి మూవీ మేకర్స్ అయినటువంటి నవీన్ ఇంటిపైన, మ్యాంగో కార్యాలయం పైన, గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి కార్యాలయం పైన, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాము సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసరు, నిర్మాతలు, ఫైనాన్సర్లు, ఆ సినిమాలో ఉన్నటువంటి కీలక పాత్రధారులు, బినామీలు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యి ఇప్పటి వరకు దిల్ రాజు పేరుతో ఎంతమంది బినామీలు అవతారం ఎత్తారు, దిల్ రాజు పేరుతో ఎంతమంది వాటాలు తమ కుటుంబ సభ్యులకు ఉన్నాయి, తన కూతురు కీలక పాత్ర అంటూ కూడా ఐటీ భావిస్తా ఉంది. హన్షితారెడ్డి దిల్ రాజు ప్రతి ట్రాన్సాక్షన్ హన్షితారెడ్డి ఇంటి నుంచే జరుగుతుంది, ఇక్కడ నుంచే ఆపరేట్ అవుతా ఉంది. ప్రతి రూపాయి వచ్చినా ఇక్కడికే వస్తుంది, ప్రతి రూపాయి ఇక్కడి నుంచి పెట్టినా హన్షితారెడ్డి ఆదేశాల మేరకే ఈ డబ్బులు రాబడి పెట్టుబడులు జరుగుతూ ఉంటాయంటూ కూడా ఐటీ గుర్తించి ముందుగా దిల్ రాజు ఇంటికి ఒక టీం పోగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి హన్షితారెడ్డి దిల్ రాజు కూతురింటికి చేరుకొని ఎవరు కూడా బయటికి రాకుండా, ఏ ఒక్క రూపాయి తారుమారు అవ్వకుండా ఐటీ లెక్కలన్నీ కూడా క్లియర్ గా చూపించిన తర్వాత, ఈ డబ్బులకు సంబంధించినటువంటి ఆదాయం లెక్కలు దేని తర్వాతనే ఐటీ అధికారులు ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. 50 బృందాలుగా రాష్ట్ర వ్యాప్తంగా డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమా కార్యాలయాలు, ఆ చిత్ర యూనిట్ పైన ఉదయం నుంచి ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. శివ, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.